చందు యశోదరికి నారాయణతో తలకట్టించింది. అది అంత త్వరగా మర్చిపోదు. ఎంతైనా నేను బయటదాన్ని. నేను చెప్పినట్టు నువ్వు చేయాలని ఏం లేదు కదా. నువ్వు చెప్పినట్టే చేస్తాను వదినా. నా గదిలోకొచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తావా? కొవ్వెక్కిందా? నీ గదిలోకి నేను రాక ఇంకెవరు వస్తారే? చంద్రముఖి అది ఎక్కడుందో వెతికి దానికి నువ్వే చెప్పు. పాతాళంలో ఉన్న వదిలిపెట్టను అని. దాన్ని తీసుకొచ్చి నా కాళ్ల మీద నువ్వే పడేయాలి. తప్పైపోయింది, నేను మీ మధ్య ఉండను అని కన్నీళ్లతో అది నా కాళ్ళు కడగాలి. అది స్వయంగా నిన్ను నా కూతురి చేతిలో పెట్టి వెళ్ళిపోవాలి. అది జన్మలో జరగదు. జరగాలి, జరగాలి. 2 సార్లు తిరిగిందేంటి? జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. అరవకు. ఇప్పటి వరకు నువ్వు ఆడదాను అన్న సాఫ్ట్ కార్నర్ ఏదో ఒక మూల ఉండేది. మోసంతో నా జీవితంలోకి నీ కూతురు వచ్చింది. ఎప్పటికైనా మీలో మార్పు వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు చందు నువ్వు కిడ్నాప్ చేయించావు. ఇది నీకు అలవాటైన ఆటే. నీ అంతట నువ్వు చందును వదిలేస్తే మంచిది. నా చందుకి ఏ చిన్న బాధ కలిగినా, ఒక్క రక్తపు బొట్టు చిందినా ఆ క్షణం నుంచి నువ్వు ఆడదాను అన్న సంగతే మర్చిపోతాను. నువ్వే అన్నావుగా, అదే నీకు చెప్తున్నాను. నువ్వు ఏ పాతాళంలో దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటాను. ఆ క్షణంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. ఇది నేను నీకిస్తున్న వార్నింగ్. నన్ను వెతకడం తర్వాత ముందు వెళ్ళి దాన్ని వెతుక్కో. యశోదరా, మర్యాద. నాలిక తెగిపోద్ది. నేను నిన్ను 1,00,000 మాటలు అనగలను. నేను చందు ఎక్కడుందో తెలుసుకుందామని మాత్రమే వచ్చాను. అది తెలిసిన మరుక్షణం దానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను. గుర్తుంచుకో. కార్తిక్, 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 ప్లీజ్ కార్తిక్, నా మాట విను. వినాల్సింది నేను కాదు, మీ అమ్మ. మీ అమ్మకు చెప్పు, చందు వెంటనే నా కళ్ళ ముందు ఉండాలి. లేకపోతే దీక్ష, నీకు నా పక్కన కూర్చోవడం ఇష్టం లేకపోతే నిన్ను వెనక సీట్లో కూర్చోబెట్టి నేను డ్రైవర్గానైనా ఉండిపోదాం అనుకుంటున్నాను. కానీ నువ్వు నా పక్కన కూర్చొని చాలా మంచి పని చేశావు.
మళ్ళీ చెప్తున్నాను దీక్ష, నువ్వు నన్ను అసహించుకో, కానీ మన బిడ్డని కాదు. పాటలు వింటావా? వద్దంటే చాలు దీక్ష, అలా కాల్చేటట్టు చూడకు. దీక్ష, ఒకప్పుడు మనం మొదటిసారి కలుసుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. అవన్నీ మర్చిపోలేను. ఎంత అందమైన రోజులవి. ప్రతిరోజు నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, నా జీవితంలోకి దీక్ష రావాలని. అలాంటి అందమైన రోజులన్నీ మళ్ళీ తిరిగి రావాలి అని. వసంతం మళ్ళీ మనల్ని తాకాలి అని. సారీ. చూడు దీక్ష, నిన్ను నన్ను ఏకం చేసేది మన బాబే. దీక్ష, దీక్ష, ఏమైంది దీక్ష? దీక్ష, 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 ఏమైంది దీక్ష? ఉండు, వాటర్ బాటిల్ చూస్తాను. దీక్ష, నేను ఇప్పుడే వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను. దీక్ష, 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 ఇటువైపు ఎవరైనా అమ్మాయి వచ్చిందా? చూడలేదండి. దీక్ష, బొమ్మలు తీసుకొచ్చారా? బొమ్మలేంటి? అప్పుడే మర్చిపోయారా? నన్ను కిడ్నాప్ చేసిన ముంబై వాళ్ళ బొమ్మలు గీయించడానికి వెళ్తున్నానన్నారుగా, వాళ్ళో కాదో చూడాలిగా. ఓ అదా, ఆర్టిస్ట్కి నువ్వు చెప్పిన వివరాలు ఇచ్చాను.
కంప్యూటర్ మీద వర్క్ చేయడానికి కొంచెం టైం పడుతుందన్నారు. అలాగా, నేను వెంటనే పనైపోతుందేమో అనుకున్నాను. లేకపోతే దీక్షతో నేను హాస్పిటల్కి వెళ్లేదాన్ని. దీక్షకి ఏమైనా సమస్య వచ్చిందా? అలాంటప్పుడు తను ఒంటరిగా పంపించడం ఎందుకు? నాకు ఫోన్ చేసి నువ్వు తీసుకెళ్లాల్సిందే. సమస్య లేదండి. ఇంతవరకు తను డాక్టర్కి చూపించుకోలేదు. చెకప్ కోసం పంపించాను. అయినా సరే, తను ఒట్టి మనిషి కూడా కాదు. గర్భంతో ఉన్న మనిషిని ఒంటరిగా ఎలా పంపిస్తావు వస్తా? ఒక్కదాన్నే నేను మాత్రం ఎలా పంపిస్తానండి? దీక్ష వాళ్ళ ఆయనొచ్చారు. అతనితోనే పంపించాను. అజయ్ వచ్చాడా? అవునండి. వాడు వస్తాడు, మాయ మాటలు చెప్తాడు. అయితే వాడితో పాటు దీక్షను పంపించేయడమేనా? అలా చేసే ముందు నాకు చెప్పాల్సిన అవసరం లేదా? అంతా నీ ఇష్టమేనా? మీరు ముంబై వాళ్ళ బొమ్మలు... ఆ బొమ్మలు వేసేది నేను కాదు. అయినా ఫోన్ చేయవా? ఫోన్ చేస్తే నేను మాట్లాడనా? అయినా నువ్వు పంపిస్తే దీక్ష ఎలా వెళ్ళింది? తనకైనా బుద్ధుండక్కర్లా? నాకున్నది ఒక సమస్య కాదు, 1,00,000 సమస్యలు. ఇంకా ఇంకా నా మీదకి సమస్యలు తేకూడదు. మనసుకి ఏ తోస్తే చేయకూడదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది, లేదా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. టెస్టులు చేయించుకునేటప్పుడు ఫోన్ ఆఫ్ చేసేస్తారు కదండి. వాడి ఫోన్ కూడా ఆఫ్ చేశాడు. నేను ఇంతకు ముందే చెప్పాను, అజయ్ గడు లోఫర్ అని. వాడు ఎలాగైనా ఇంటి నుండి దీక్షను బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అతను దీక్ష భర్తే కదండి. అందులోనూ తండ్రి కాబోతున్నాడని తెలిసి ఇంటికొచ్చాడు. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు వస్తాయి. అవి చిన్నవి కాదు. అవి చిన్నవైతే వాడికి దూరంగా ఎందుకు ఉంచుతారు? వాడి దొంగేడుపులకి నువ్వు కరిగిపోయావు. పూల్లో పెట్టి వాడికి అప్పగించావు. నువ్వు ఇంత పిచ్చి పని చేస్తావో నాకు తెలీదు. తెలిస్తే దీక్ష గురించి పట్టించుకోవద్దని నీకు అప్పుడే చెప్పేవాడిని. దీక్ష మీ సొంత చెల్లైనట్టు అంత బాధపడతారేంటి? నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదండి. అజయ్ దీక్షని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. నేనే అజయ్కి దీక్షకి నచ్చ చెప్పి బలవంతంగా పంపించాను. అయినా ఇప్పుడేమైంది? నేను దీక్షని ఇక్కడికే తీసుకురమ్మని చెప్పాను. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. పరాయి వాళ్ల పిల్లని ఇంట్లో ఉంచుకున్నాం. ఎప్పటికైనా దీక్ష వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి కదా. మీకు ఒక సమస్య తగ్గిపోతుంది అనుకున్నాను. భార్యాభర్తల్ని కలపడం కంటే వేరే మంచి పని ఏముందండి? అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు. అదే మనం కాదు. నన్ను నమ్మి నా ఫ్రెండ్ దీక్ష నాకు అప్పచెప్పాడు. అజయ్ గురించి దీక్ష వాళ్ళ అన్నయ్యకి బాగా తెలుసు. ఒక పక్క నేను వాడితో మాట్లాడుతున్నాను.
అజయ్ తేనెపోసిన కత్తి తొందర పడద్దు అన్నాడు. ఈలోగానే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏం జరిగిందని మీరింత బాధపడుతున్నారు? ఏమైనా జరగచ్చు. అప్పుడేం చేస్తావు? అజయ్ నేను లేనప్పుడు ఇంటికి ఎందుకు వచ్చాడు? నేనుంటే వాడు ఆటలు సాగవని వాడికి తెలుసు. అందుకే నీ దగ్గర నటించి నువ్వే పంపించేటట్టు చేసి తీసుకుపోయాడు. తర్వాత ఏదో అయిందని ఏడుపు నటిస్తాడు. చేతులు కాలే కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్కి నేనేం సమాధానం చెప్పాలి? మీరు కోపంలో ఉన్నారు కానీ. కోపం కాదు వస్తా, ఆవేదన. మనం మాటలాపి హాస్పిటల్కి వెళ్దామండి. దీక్షని మన ఇంటికి తీసుకొద్దాం. వాడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడో నీకు చెప్పాడా? సిటీలో 100 హాస్పిటల్స్ ఉన్నాయి. అవన్నీ వెతకాలా ఇప్పుడు? ఇక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తారేమో అనుకుంటున్నానండి. నువ్వు అనుకుంటావు, కానీ అక్కడ అలా జరగదు. నా అనుమానం ఇప్పటికే వాడి దీక్షను ఎక్కడో దాచేసి ఉంటాడు. లేదో ఇంకేమైనా చేసి ఉంటాడు. వెంటనే తెలుసుకోవాలి. ఏమండి, మీరు చాలా కోపంలో ఉన్నారు. జాగ్రత్తగా కారు నడపండి. మీరు అటు వెళ్ళగానే దీక్ష వస్తే నేను మీకు ఫోన్ చేస్తాను. ఆ పని ముందు చేసుంటే ఈ బాధ ఎందుకుంటుంది? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు తొందరలోనే తెలుస్తుంది. ఏందప్పా వడదెబ్బ తగిలిన పెట్టలా ఉన్నావు? ఆ కార్తిక్ గడ్ ఇంటి లోపలికి పోయినావా, ఇంటి బయట నుండే వచ్చేసినావా? ఎలానత్త, వసుధ దీక్షని హాస్పిటల్కి తీసుకెళ్ళమని నాతో పంపించింది. మరేమైనాదిరా? ఓ, ఆస్పత్రిలో చూపించి జాగ్రత్తగా దాన్ని వాళ్ళ ఇంటికాడ ఇడిసిపెట్టొచ్చినావా? నేను నీకు చెప్పినదేంటి, నువ్వు చేసినదేంటి? అది అన్న పక్కనుంటేనే పులి, బయటకొచ్చినాక ఇంకెందుకు ఆలోచన? మన ఇంటికి రమ్మంటే అదేమో పరిగెత్తుకుని వచ్చేస్తుందా? దాని కొప్పు పట్టుకుని ఈడ్చుకుని రావద్దా ఈడికి? నేను తీసుకొద్దామని అనుకున్నానత్త, కానీ తను దారి మధ్యలోనే తప్పించుకుపోయింది. ఏందిరా, తప్పించుకుని పోయినాదా? మందుగాని తాగిపోయినావా ఏంది? ఏం మడిసివిరా, ఒక ఆడదాన్ని ఇంటికి తీసుకురాలేకపోయినావు? చిచ్చి, నీ అత్త పరువు తీసినావు. చా, ఎరా, ఇప్పుడు ఆ పిల్ల ఏమనుకుంటాది? ప్రేమగా అద్దం వంటి పెళ్ళాన్ని చేతిలో పెడితే కింద పడేసి ముక్కలు చేసినావు. ఇక ఆ పిల్ల నిన్నెట్టా నవ్వుతుందిరా? రేయ్, ఏంద్రా గొంతు లేస్తా ఉండది? ఇది నా కాడ పెట్టుకోకు. అది అలా చేస్తుందని నేను అనుకోలేదత్త. అప్పటికి నేను పట్టుకోవడానికి ట్రై చేశాను, కుదరలేదు.
అయినా అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు? ఇప్పుడు జరగాల్సింది చూడొత్తా. అవునరా, నా మేనల్లుడు పెండ్లైపోయినాది, ఆడు బిడ్డకు తండ్రి అవబోతున్నాడని నేను బాజాలు మోగిస్తాండాను. నువ్వింత పనికి మాలిన వాడు అనుకోలేదు నారాయణ. నాకన్నీ తెలుసు, అన్నీ చూశానంటావు. నేను యశోదర చెయ్యి పట్టుకుని చూడలేదా? చెయ్యి పట్టుకోవడం ఏంటి, జమానాలు మారాయన్నావు. యశోదర ఒక్క తోపు తోస్తే కిందికొచ్చి పడ్డావు, అది చూశాను. చివరికి తల్లితోనూ పిల్లతోనూ తిట్లకి తిట్లు, దెబ్బలకి దెబ్బలు.